హలో, వెల్కమ్ టు పొలిటికోస్. శాసనసభలో బీసీ బిల్లును అయితే ప్రవేశపెట్టడం జరిగింది. దీనికి సంబంధించి కూడా రాష్ట్రంలో ఒక సంచలనాత్మకమైన అంశంగా పరిగణించిన నేపథ్యంలో అటు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కూడా ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నాయకులను వెళ్ళి కలవడం జరిగింది. మరి దీనికి సంబంధించినటువంటి అనేక అంశాలను మనతో మాట్లాడడానికి మెట్టు సాయి కుమార్ ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న నమస్తే, చెప్పండి పెద్దనా. ఇటు కేంద్రంలో కూడా మోదీ 1.4 కోట్ల ప్రజలకు ఆయన ఒక గొప్ప వ్యక్తిగా కూడా ఈ రోజు కీర్తించబడుతున్నటువంటి ఆ సమాజం. అంటే భారతీయులు వేరు కాదు, మోడీ వేరు కాదు, మోడీ అంటేనే భారతీయులు అని చెప్పేసి విధంగా కూడా ప్రచారం జరుగుతుంది. ఏమంటారన్న ఇది? వాళ్ళకు సోషల్ మీడియాలో పబ్లిసిటీ అంటే చాలా తెలుసు. మేము ఈయన ఇట్లా అంటే ఒక ఫోటో, ఇట్లా అంటే ఒక ఫోటో, ఆయన డ్రెస్ చేసే ఫోటో, ఆయన చైన్ ఇట్లా అంటే ఫోటో, జస్ట్ ఇట్లా క్లిక్ చేసే ఫోటో, ఆ ఫోటోగ్రఫీ మాకు తెలియదు. సోషల్ మీడియాని ఒక 15th మేము తీసుకోకపోతే మాకు కాదు. మేము ప్రజల్లో ఉంటాము. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తాము. బీసీల పక్షపాతి పనిచేస్తాము. అన్ని వర్గాలకు మేలు చేస్తాము. ఇది మాకున్న ఎజెండా. ఫోటో స్టంట్ కానీ, సోషల్ మీడియా వ్యవస్థ కానీ, మీడియా వ్యవస్థ కానీ, వాళ్ళు హ్యాకింగ్ చేసే వ్యవస్థ కానీ, మేము వేసిన ప్రతి బట్టని వాళ్ళు వీడియో తీయాలి మాకు కాదు. ప్రజల్లో ఉంటాం, ప్రజల కోసం పనిచేస్తాం. ఇది మా వ్యవస్థ, కాంగ్రెస్ పార్టీ వ్యవస్థ. సింపుల్ గా ఉంటాం, సింప్లిసిటీగా చేయకుంటాం. ఇది రాహుల్ గాంధీ గారి యొక్క వ్యవస్థ. సో ప్రధాని మోదీని స్వయంగా రాజకీయంగా విమర్శించడం అనేది అభివృద్ధికి సూచకం. కానీ ఆ విమర్శ అనేది సద్విధంగా ఉండాలి, ఖచ్చితత్వాన్ని కలిగి ఉండాలని చెప్పేసి కూడా ఆయన చెప్తున్న నేపథ్యం ఎట్లా అంటే కాంగ్రెస్ పార్టీ మీద దీని ప్రభావం ఎట్లా ఉండబోతుంది? 15 లక్షల రూపాయల షూట్ వేసుకొని మాట్లాడితే ఏం మాట్లాడతారు పెద్దన్న? 15 లక్షలు విలువ చేసి నువ్వు షర్ట్ వేసుకొని, 5 లక్షలు విలువ చేసి బూట్ వేసుకొని, 6 లక్షలు విలువ చేసే టోపీ పెట్టుకొని, 10 లక్షలు విలువ చేసే కన్నద్దాలు పెట్టుకొని మాట్లాడితే అదే నాయకత్వము? అదే మేము అనుసరించాలా? మా నాయకుడు రాహుల్ గాంధీ గారి 500 రూపాయల పాయింట్, 600 రూపాయల షర్టు, 1000 రూపాయల చెప్పులు వేస్తాడు. ఇది మా నాయకత్వము. మేము ప్రజల కోసం ఉంటాం, ప్రజల కోసం పనిచేస్తాము. ఇది మా ఖచ్చితత్వము. నాయకుని బాటలో కార్యకర్తలు పనిచేస్తాము. ఒక జీన్స్, ఒక టీ షర్టు, ఒక షూ, చేసే పని ప్రతి పని ప్రజల కోసం పనిచేస్తాము. మాకు ఇక్కడ ఫోటో స్టంట్ రాదు, మీడియా సెటప్ ఉండదు. మేము ఎవరిని కూడా ఇలా ఫోటో తీయకపోతే ఇబ్బంది పెట్టము. సో బీజేపీ పార్టీ కొత్తగా తీసుకొచ్చినటువంటి ఒక పదం అర్బన్ నక్సల్. ఇది గతంలో రాహుల్ గాంధీ మీద చేసినటువంటి విమర్శ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద విమర్శ చేస్తూ కులగణన అర్బన్ నక్సల్ చేతిలో ఉంది అని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి. అంటే ఏంటి దీని? నేను ఒక మాట చెప్తానండి. బీసీల యొక్క నాయకత్వాన్ని పెంపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జ్యోతిరావు పూలే యొక్క రూపంలో తెలంగాణ కాంగ్రెస్ లో వచ్చినారు. మా నాయకత్వాన్ని 42% పెంచే విధంగా, మా యొక్క వర్గాలని అభివృద్ధి చేసే విధంగా వారి యొక్క ఖచ్చితత్వాన్ని శాసనసభ అంటే దేవాలయం సాక్షిగా 42% బీసీల యొక్క నాయకత్వాన్ని లోకల్ బాల్ ఎన్నికల్లో మేము ఖచ్చితంగా పెట్టి తిరుగుతాం. ఇది కాంగ్రెస్ పార్టీ మాట, ఇది రాహుల్ గాంధీ గారి మాట, ఇది బొమ్మ మహేష్ కుమార్ గారి మాట, ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజల మాట, ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మాట. ఇచ్చిన మాట నెరవేర్చడంలో కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది. కాంగ్రెస్ పార్టీ అంటే కమిట్మెంట్ అంటే కాంగ్రెస్ పార్టీ. ఒకసారి మాట ఇస్తే ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని సమస్యలున్నా నెరవేర్చి తీస్తాము. దానికి నిర్దేశమే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు. ఒకసారి మాట ఇచ్చినాం, తెలంగాణ రాష్ట్రం ఇస్తామని చెప్పి. ఆంధ్రలో ఇబ్బంది అయినా కూడా, ఆంధ్ర నష్టపోయినా కూడా తెలంగాణ రాష్ట్రం ఇచ్చి నెరవేర్చాము. అందులో మా సమస్యలు ఉండొచ్చు, లేకపోవచ్చు. కానీ ఇక్కడ కూడా మాట, బీసీల యొక్క నాయకత్వాన్ని చట్టసభల్లో పెట్టాలి, జిల్లా పరిషత్ ఎన్నికల్లో పెట్టాలి, మండల పరిషత్ ఎన్నికల్లో పెట్టాలి, సర్పంచ్ ఎన్నికల్లో పెట్టాలి. అట్లా పెట్టడం వల్ల బీసీల యొక్క నాయకత్వాన్ని పెంపొందిస్తాము. అట్టడిన వర్గాలు బీసీలు ఉన్నారు. ఆ నాయకత్వం లేకపోతే రాష్ట్ర శాసనసభలో 106 కులాలు బీసీలు ఉన్నాయి. కానీ అన్ని బీసీ నాయకులకు ఉండాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న ఒక నిర్ణయం, ఒక యజ్ఞం. ఈ స్వర్ణయుగంలో 17 మార్చు ఇదే రోజుని ఎప్పుడు మర్చిపోము తెలంగాణ బీసీ బిడ్డలము. బీసీ అంటే బిగ్గెస్ట్ కాస్ట్ అని, బీసీ అంటే బ్యాక్ బోన్ ఆఫ్ కాంగ్రెస్ అని నిరూపించుకుంటాం. బీసీల కోసం కాంగ్రెస్ పార్టీ గతంలో ఎంతో మంది, హనుమంతరావు గారు కానివచ్చు, డి శ్రీనివాస్ కానివచ్చు, కేసీరావు కానివచ్చు, పొన్నలక్ష్మి కానివచ్చు, అదేవిధంగా ఇప్పుడు మహేష్ కుమార్ గారు కానివచ్చు, అంతంలో మల్లికార్జున గారు కానివచ్చు, వీళ్ళందరూ బీసీ నాయకత్వాన్ని కాంగ్రెస్ పార్టీ బలపరిచినప్పుడు వ్యవస్థ ఇది. మాకేం బీసీల కాంగ్రెస్ పార్టీ బీసీల పక్షపాతి మీలాగా స్టంటులు వేసి మంటలేసి కాదు. బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు, అర్హత లేదు. ఇలాంటి దుర్మార్గుల్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలు క్షమించరు. బీసీల ముసుగులో కొంతమంది దుర్మార్గులు, డూప్లికేట్ బీసీలు, బోగస్ బీసీలు చేసినటువంటి ఎలాంటి ఆచరణలు కూడా మేము ఎదిరిస్తాం. మీకు దమ్ముంటే రండి, చూసుకుందాం. కన్ఫర్మ్ వద్ద చూసుకుందాం.
తెలంగాణ పక్షపాతి కాంగ్రెస్ పార్టీ, బీసీల పక్షపాతి కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ బీసీల కోసం చేసిన ఈ యజ్ఞానికి ప్రతి బీసీల వర్గంలో పుట్టిన ప్రతి వాడు కాంగ్రెస్ పార్టీకి తోడుగా నీడగా అండగా ఉండబోతున్నాము. వచ్చే ఎన్నికల్లో ప్రతి బీసీ నాయకుడు, బీసీ పుట్టిన బుడ్డ రేపు కాంగ్రెస్ పార్టీ పక్షం ఉంటాడు. ఇది కాంగ్రెస్ పార్టీ మాట కాదు, తెలంగాణ రాష్ట్ర ప్రజల మాట. తెలంగాణ రాష్ట్ర ప్రజల మాటని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక్క మాట తప్పకుండా 42% అంటే ఇప్పుడు చూడొచ్చు, 28% ఎక్కడ, 40% ఎక్కడ, 14% పెంచినాడు. ఇది కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్. సో ఇదే విషయంలో మోదీ మాట్లాడుతూ ఒక సభ వేదికగా ఓబీసీలు ఈ కుల గణనకి సంబంధించి రాజకీయం చేయడానికి తీసుకొచ్చిందని చెప్పి విమర్శించారు. ఇప్పుడు అదే శాసనసభలో బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపిస్తే ఆమోదిస్తారని ఒక నమ్మకం ఉందా? బీజేపీ పార్టీలో 4 దొంగలు బీసీలు ఉన్నారుగా, మన ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా పనిచేస్తారు. వాళ్ళని అడగాలి క్వశ్చన్ మీరు. కాంగ్రెస్ పార్టీ చట్టబద్ధతగా అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ బిల్లు ప్రవేశపెట్టింది. కేంద్ర మంత్రులుగా ఒక బీసీ నాయకుడు, 2 ఎంపీలుగా పనిచేస్తున్నారు, 3 ఎంపీలుగా, ఒక రాజ్యసభ ఎంపీ పనిచేస్తున్నారు. వాళ్ళని క్వశ్చన్ మీరు అడిగితే తెలుస్తుంది వాళ్ళ కడపలో కపటం ఏంది, నోటు వచ్చే మాట ఏంది, వాళ్ళకున్న దిమాకులో ఏంది. తెలంగాణ రాష్ట్రంలో బీసీలని అమాయకులుగా చేసి కొంతమంది దుర్మార్గులు ఆ బీజేపీ కానీ బీఆర్ఎస్ ఆడుకుంటారు. ఇది అయిపోయింది. మీ యొక్క రాజకీయానికి చరమగీతం పాడేసిండు రేవంత్ రెడ్డి. ఈ యొక్క రాజకీయంలో 42% మా వాట మేము తీసుకుంటాం. అడ్డం వచ్చిన ఎవ్వరిని కూడా తొక్కుడు పోతాం. బిల్లు విషయంలో కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఎట్లా ఉండబోతుంది? బిల్లు కాంగ్రెస్ పార్టీ పెట్టంటు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారంగా అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెడతాం, ఆమోదిస్తాం, కేంద్రాన్ని పంపుతాం. కొంతమంది బీసీ దుర్మార్గ నాయకులు బీజేపీలను ఆ కొంచెం అడగండి పోయి, మీ ఒంట్లో బీసీల రక్తం ప్రవేశించి ఉంటే పోయి బీజేపీ నాయకుల్లా చెవు పట్టుకొని చెప్పండి. ఫైనల్ గా ఒక క్వశ్చన్, తీన్మార్ మల్లన కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్ళినటువంటి వ్యక్తి ఈ రోజు ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల్ని కలిసి మంతనాలు జరుపుతున్నటువంటి ఒక హాట్ టాపిక్ నడుస్తుంది, ఏమంటారు అన్నది? కొంతమంది బోగస్ బీసీ నాయకులతోని మాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. వచ్చిన వాళ్ళ అదృష్టము, పోయిన వాళ్ళ దురదృష్టం, అంతే. ధన్యవాదాలు, బాయ్. సో చూసారు కదా, ఏదైతే ఈ బీసీ అంశానికి సంబంధించి కులగణన విషయంలో ఒకవైపు బిల్లు శాసనసభలో చర్చ నడుస్తుంటే మరోవైపు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కానివ్వండి, ఇతర నాయకులు కూడా పూర్తిగా ఈ బిల్లుకు సంబంధించి కూడా మంతనాలు జరుపుతున్నారు. మరి రేపు ఈ బిల్లు అసెంబ్లీలో పాస్ అయిన తర్వాత కేంద్రానికి కూడా వెళ్ళనున్న నేపథ్యంలో ఇక పొలిటికల్ గా ఎలాంటి అంశాలు ముందుకు వస్తాయి అనేది కూడా ఇంకా తెలియాల్సింది. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి పొలిటికోస్. ఇది ఇప్పటి వరకు అప్డేట్. కెమెరామెన్ ప్రవీణ్ తో నరసింహ రిపోర్టింగ్ ఫ్రమ్ గాంధీ భవన్, హైదరాబాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.